ప్రజాప్రతినిధులతో పాటు అన్ని రాజకీయ పార్టీల గురించి కూడా పిలిచి కూడా అఖిలపక్ష మీటింగ్ కూడా పెట్టి ఏం చేయాలి ఏం కదా అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ తీసుకోపోతారు. అటువంటి పరిస్థితే లేదు జిల్లాలో. అంత దారుణంగా తయారైంది. కనీసం ఇప్పుడుండే ఎమ్మెల్యేలు కూడా మంత్రి గారు ఒక్కరే సింగిల్గా అధికారులు సమీక్ష చేసుకుంటారంటే మా నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి ఎక్కువగా రైతాంగం ఉన్న రాప్తాడు కావచ్చు, సింగనమల్ల కావచ్చు, తాడిపిత్రి కానీ, అలాగే రాయదుర్గు, ఉరవకొండ అంటే ఆయనే మంత్రే, కళ్యాణ్ దుర్గు, ఈ జిల్లాల నుంచి కూడా ఎక్కడ కానీ లేదు. అట్లే కాదు ఆ పక్క సత్సాయి జిల్లాలో కూడా ఉంది పరిస్థితి. కనీసం అడగాలని కూడా లేదు. కనీసం మంత్రి సింగిల్గా చేసుకోవడం, వెళ్ళిపోవడం. అధికారులు ఏమో వచ్చిన నీళ్ళను కూడా మీరు పెట్టుకున్నారంటే మిమ్మల్ని జైల్లో పెడతారంటున్నారు. నీళ్ళను కూడా హెచ్ఎల్సి నీళ్ళు కావచ్చు, అందరి నీళ్ళు కావచ్చు. కానీ ఆ నీళ్ళను తాగే నీళ్ళకి ఎంత కావాలి, కాబట్టి ఆ నీళ్ళని ఎలా వాడుకోవాలి, ప్రత్యామ్నాయ పంటలకు ఏమన్నా వేసుకోవాలన్నా ఏమీ లేదు అసలు. ఉదూరు మార్కెట్కి వచ్చేసి ఇదే మంత్రి ఎమ్మెల్యేలు వచ్చి నిలబడని తెలుస్తుంది. మా అనంతపురం మార్కెట్ యార్డ్లో నిలబడని తెలుస్తుంది పరిస్థితి. వారం ఎలా పోతాడో, ఎలా తరలిపోతాడో, మంచివి అసలు ఎద్దులు అసలు కోడలు ఇట్లాంటివి బాగా పెంచుకుంటారు. అటువంటివి కూడా పోతాయి మార్కెట్కి. దానికి మేత పెట్టలేక, ఎందుకంటే దానికి ఎక్కువ కావాలి మేక. ఇవి 30 కేజీలు కావాలంటే దానికి 50-60 కేజీలు కావాలి. అమ్మేస్తున్నారు మార్కెట్లో. మంచి రైనీ సీజన్లో కూడా, అంటే జూన్లో తక్కువ వర్షపాతమే, లోటు వర్షపాతమే అదే ఉంది. జూలైలో దాదాపుగా 70% లోటు వర్షపాతం కూడా ఉంది. ఇంకా ఆగస్టులో 15 కూడా వస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ నెలలో కూడా ఇంతవరకు ఎక్కడ కానీ వర్షాలు అనేది కురిసిన లేదు. దారుణంగా భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి. 20 మీటర్ల దగ్గర నుంచి కొన్ని మండలాల్లో అయితే తగ్గిపోతూ ఉంటే, కొన్ని మండలాల్లో 30-40 వరకు కూడా తగ్గిపోతున్న పరిస్థితి కూడా ఈరోజు కూడా జిల్లాలో కూడా నెలకొని ఉన్నాయి. పశువులకు కొన్ని గ్రామాల్లో అయితే పశువులకు కూడా తాగునీరు తాగడానికి కూడా దొరకలేని పరిస్థితుల్లో కూడా జిల్లాలో కొన్ని గ్రామాలు కూడా ఇప్పటికే కూడా ఉన్నాయి. అవి కూడా బహిరంగ అన్ని పత్రికల్లో కూడా ఏ గ్రామాల్లో అటువంటి ఉన్నాయి అనేది కూడా వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం అనేది కూడా చూసి చూడనట్లుగా, లేకపోతే కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. జూలై 6వ తేదీ 7వ తేదీ ప్రకటించారు కాబట్టి కష్టపడి చేసేసి కూడా జూలై ఆఖరి వరకు కూడా వాతావరణ బీమా కింద టైం ఉంటే వాతావరణ బీమా కింద కట్టారు. మిగతాదంతా కూడా ఫసల్ బీమా కూడా కొన్ని పంటలకు వచ్చేసి రేపటి వరకు, అంటే ఆగస్టు 15 వరకు టైం ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఇవన్నీ కూడా చూస్తుంటే వివిధ పంటలు వేసుకుంటే వివిధ పంటల కింద కూడా బీమా మొత్తం రైతులు చెల్లించింది 4,06,000 ఎకరాలకు, 4,08,000 ఎకరాలకు చెల్లించారు. అంటే దాదాపు 4,20,000 ఏమైంది తప్ప మిగతాదంతా కూడా ఇన్సూర్ కూడా చేసుకోవడం కూడా జరిగింది. గ్రామంలో పోయినా ఒక మోతువరి రైతు యొక్క కలం లేకపోయినా కూడా వాములు కూడా అన్నీ కూడా లేవు. కానీ ఇంటిలో పశువులన్నీ కూడా అన్నీ ఉన్నాయి. పశువులకు మేత లేని పరిస్థితి గ్రామాల్లో. తాగునీటి కూడా అప్పుడే సమస్య ఏర్పడింది పశువులకు కూడా. ఇవన్నీ ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం ఈ జిల్లాలో ప్రభుత్వ అధికారులు కూడా ఓ పెద్ద ఎత్తున రివ్యూ చేసింది ఏం లేదు. మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎక్కడ కానీ రివ్యూ అనేది కూడా ఇంతవరకు కానీ చేయలేదు. ఉండేకేమో మనకి ఉమ్మడి జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, 3 క్యాబినెట్ మంత్రులే. అందరూ కూడా చాలా కూడా అన్నీ ఉన్నాయి. ఒక మంత్రి అయితే అనంతపురం మంత్రి కేశవ్ గారు అయితే గెస్ట్ హౌస్లో ఒకడో లేకపోతే 2 పిలుచుకొని కొద్దిమంది అధికారులతో రివ్యూ చేశారు. ఇంకో మంత్రి వచ్చినప్పుడు, అతను జిల్లా టూర్కి వచ్చినప్పుడు అతను ఇక్కడ ధర్మారంలోనో లేకపోతే టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ పెట్టి రివ్యూ చేస్తానని చెప్తాడు. ఇంకా ఆమెకు కూడా అంతే, ఇంకా పెనుగొండలోకి మాత్రమే పరిమితం అవుతాను తప్ప కనీసం ఈ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల్లో నెలకొన్న పరిస్థితుల గురించి, రైతాంగం కానీ రైతు కూలీల గురించి కానీ, లేకపోతే పశువులకు కానీ పశుగ్రాసం కోసం కానీ పరిస్థితులు ఏమని చెప్పి సమగ్రంగా కూడా రివ్యూ చేసిన పాపాన మాత్రం పోలేదు ఇంతవరకు కూడా. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు మేము ఇప్పుడే రివ్యూ చేశామనో,
అన్ని రకాలు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. నేను చెప్తాను, కనీసం ఒక భరోసా ఇవ్వలేరా? ఈ జిల్లాలో ఇంత కూడా ఆత్మస్థైర్యం పెట్టుకున్న రైతాంగం కూడా ఇవన్నీ ఉందే. గతంలో మనమంతా కూడా చూసాం, ఇక్కడి నుంచి రైతుల యొక్క వలసలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, అనేక రకాల ఈ జిల్లాలో చూసిన దానికి కనీసం చూడలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా కేవలం రాజధానిలో ఏదో బిల్డింగ్లు కట్టుకోనో లాంటి 4 రోడ్లు వేసుకోనో ఇన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్లు ఇంత రోడ్లన్నీ ఉంటే అక్కడ మాత్రం రాజధానిలో వేసి మేమంతా చేసామని చెప్పి చూపించుకోవడమే కానీ, ఇలాంటి అటువంటి దానిపైన కూడా మా దిన్నము వారానికి వచ్చి రివ్యూ చేయడమే కానీ, ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కరువు పరిస్థితుల గురించి కానీ, ముఖ్యంగా కూడా కరువుకు నిలమైన అనంతపురం లాంటి జిల్లాలో కూడా ఆ పరిస్థితులు ఏమి అని చెప్పి రివ్యూ చేసే టైం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయన నియమించుకున్న జిల్లా మంత్రులకు వాళ్ళకు కూడా పరిస్థితులు లేదు, ప్రజాప్రతినిధులకు అంతకంటే లేదు. కేవలం రాజకీయాలు వాళ్ళకు పదవులు వచ్చి ప్రజాప్రతినిధులుగా కానీ ఇలాంటి మంత్రి పదవులు కానీ రాజకీయాలు చేయడానికో, లేకుంటే వారి యొక్క వ్యక్తిగతమైన ఆదాయాలు ఎలా పంచుకోవడానికి మార్గాలు ఏమున్నాయని చెప్పేసి దానికి అన్వేషించడానికి మాత్రమే వారికి పదవులు ఉపయోగపడుతున్నాయి. కానీ ప్రజల కోసము కరువుబారిన ఈ జిల్లా కోసం మాత్రం ఎక్కడ కానీ ఉపయోగపడని కూడా పడలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. మరోపక్క 24 కూడా బీమా ఏమైనా రాలేదు, ఇంతవరకు 24 రాలే, 25 ఖరీఫ్కు రాలే, రబీకి రాలే, 24లో కూడా ఖరీఫ్కి రాలే, రబీకి రాలే అని చెప్తే మొన్ననే ఖరీఫ్కు మాత్రం రిలీజ్ చేశారు చెప్పారు. కానీ ఒక్కొక్కరికి ఒక రైతుకు 2000, 3000, 4000, 5000 పడింది. ఏమంటే స్టేట్ షేర్ అనేది కూడా ఇవ్వలేదు. రాష్ట్రం ఇవ్వాల్సిందంటే ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం వారి షేర్ ఇవ్వలేదు అని చెప్పి ఒక తూరి చెప్తారు. ఇంకొకతూరి వచ్చేసి కేంద్రం ఇవ్వలేదు, మేము ఇన్సూరెన్స్ కంపెనీనే మా భాగం మాత్రం మేము ఇచ్చామని చెప్పే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. అంటే బీమా అనేది కూడా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది. దీనివల్ల కూడా అర్థమవుతా ఉంది. దీని గురించి కూడా పట్టించుకోలేదు జిల్లాలు. నిజంగా చెప్తున్నాను, 24 నుంచి కూడా ఆ 24లో అంటే 23 చివరిలో నవంబరు డిసెంబర్లో చనిపోయిన వాళ్ళకి కానీ, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నవారు కానీ, అంటే 24వ సంవత్సరం అప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కానీ, అది కానీ అంటే ముందు గవర్నమెంట్లో ఉండే ఒక 5-6 నెలలప్పుడు ముందు చనిపోయినప్పుడు కానీ, ఆ తర్వాత 2 సంవత్సరాలు పైబడింది. దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలోనే, ఇంకా సత్యసాయి కాదు, అనంతపురం జిల్లాలోనే 200 పైబడి కూడా ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 200. ఇదేదో మేము రాజకీయ పార్టీగో లేకుంటే మేము జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్పలేదు. అన్ని పత్రికల్లో కూడా మొన్ననే ఎప్పుడో ఈనాడులో కూడా నేను చూశాను, జ్యోతిలో కూడా చూశాను. రైతులు ₹1 ₹2 బాగా బహిరంగ మేము 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాము. మేమైతే ధర్నా కూడా చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లో. మా పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, వామపక్షాలు కూడా ధర్నా చేయడం, కలెక్టర్ మేము పంపించినాం లిస్టు అని చెప్పడమే జరుగుతుంది. కానీ ఇంతవరకు రైతుల యొక్క ఆత్మహత్యల గురించి కూడా వారి యొక్క పరిహారం కూడా ఇవ్వలేదు. ఇంకా రైతుల యొక్క పరిస్థితి ఇంకా ఎలా దారుణంగా ఉందంటే, భూగర్భ జలాలు అయితే ఓ దిక్కైతే పడిపోతూ ఉన్నాయి, తగ్గిపోతూ ఉన్నాయి. మోటార్ల యొక్క కెపాసిటీ కూడా పెంచుకోవాలని చెప్పి ముఖ్యంగా హార్టికల్చర్ వాళ్ళంతా కూడా మోటార్ల యొక్క కెపాసిటీ, ఎందుకంటే భూగర్భ జలాలు పడిపోయినాయి కాబట్టి, లాగదు కాబట్టి 400, 500 పడిపోతున్నాయి కాబట్టి అక్కడి నుంచి ఏరుకోవాలంటే తీసుకుంటామంటే లో వోల్టేజ్ సమస్య ఒకటి, తర్వాత కొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎవరు కానీ ఇవ్వలేని పరిస్థితి. ఎంత పరిస్థితి దారుణంగా ఉందంటే ట్రాన్స్ఫార్మర్ల కథ, దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలోనే 9,000 ట్రాన్స్ఫార్మర్లు, 8,900 మంది కనెక్షన్లు కావాలని చెప్పి వీళ్ళంతా కూడా డిపాజిట్ కూడా చెప్పి కట్టారు. అంటే 8,900 కంటే 2.5తో వేసుకున్నా కూడా 3,700 నుంచి 4,000 ట్రాన్స్ఫార్మర్లు ఈ జిల్లాలోనే కావాలి. ఇంకా సత్యసాయి జిల్లాలో కూడా దాదాపుగా 6,300 కనెక్షన్స్ కూడా పెండింగ్ ఉండే. ఇది ఏదో ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు పెండింగ్ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ ఎంత దారుణంగా తయారైందంటే ఈ జిల్లాలో ఎస్సీ గారు కావచ్చు, ఎవరైనా కానీ ఏ డిఈలో ఈఈలో చెప్తే రైతులు పోయి డిపాజిట్లు కట్టినా కూడా ఎవరు ఎమ్మెల్యేలు చెప్పాలి. ఎమ్మెల్యేలు చెప్తే ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ చేస్తారు. తక్కువ వచ్చేసినాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ చేస్తారు. లేకుంటే ముడుపులు చెల్లించాలి డిపార్ట్మెంట్, వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు ఇస్తారు.